ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల పద్మావతి జనసేన పార్టీ తరపున జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో ఆకుల సత్యనారాయణ రాజమండ్రి పార్లమెంటు స్థానానికి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత జనసేన పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. టీవీ9 ప్రతినిధి మురళీకృష్ణ మరింత సమాచారం అందిస్తారు. మురళీకృష్ణ, ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరడం ఇక లాంఛనమేనా? దాదాపుగా లాంఛనమే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఢిల్లీ చేరుకున్నాడు. కాసేపట్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని కలిసి తన రాజీనామా లేఖని సమర్పించబోతున్నారు. బేసిక్ గా డాక్టర్ అయినటువంటి ఆకుల సత్యనారాయణ వ్యాపారంలో ఉన్నాయి. ఆర్థికంగా కూడా బాగా స్థిరపడ్డటువంటి కుటుంబం ఆకుల కుటుంబం. కాబట్టి పవన్ కళ్యాణ్ తో ఉన్నటువంటి సంబంధాలు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాజమండ్రి పరిసర ప్రాంతాలకు వచ్చినప్పటికీ కూడా ఆకుల సత్యనారాయణ కుటుంబంతోనే సన్నిహితంగా ఉండడం, అక్కడి నుంచే భోజనాలు అంత సాన్నిహిత్యం పవన్ కళ్యాణ్ తో ఉంది. అయితే ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వంలో ఒక తీవ్రమైనటువంటి అగమ్యగోచరమైనటువంటి వాతావరణం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నెలకొని ఉంది అని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీలో ఉన్నటువంటి చాలా మంది సీనియర్లు తమ రాజకీయ భవిష్యత్తు కూడా ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారబోతోంది అనేటువంటి ఒక ఆందోళనలో ఉన్నారు. ఇప్పటికే చాలా మంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆ పార్టీకి గుడ్ బై చెప్పేటువంటి ఆస్కారం ఉంది అనేటువంటి ఆ క్రమంలో మొట్టమొదటి అడుగు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రూపంలో పడింది అని చెప్పారు. ఎందుకంటే ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు విషయంలో భారతీయ జనతా పార్టీ ఒక పెద్ద విలన్ లాగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పార్టీ మారింది అనేటువంటి ప్రచారం అటు అధికార పార్టీ, ప్రతిపక్షం ఇద్దరు కూడా చేస్తున్నటువంటి సందర్భంలో అటు చంద్రబాబు నాయుడు అదే ఆరోపణలు చేస్తూ ఎన్డీఏ నుంచి గుడ్ బై చెప్పి బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపారు. జగన్మోహన్ రెడ్డి కానీ లేక పవన్ కళ్యాణ్ కానీ మరే ఇతర పార్టీ కానీ ఎవరు కూడా బీజేపీని ఉపేక్షించకుండా ఉండేటువంటి పరిస్థితి లేదు. అందరూ కూడా బీజేపీని టార్గెట్ చేయాల్సినటువంటి ఒక తప్పనిసరి పరిస్థితి అవుతుంది. కాబట్టి అన్ని రకాలుగా కూడా పూర్తి స్థాయిలో ఇరకాటంలో పడినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇప్పుడు ఎవరికి వాళ్ళు ప్రత్యామ్నాయం చూసుకుంటారు. ఆ క్రమంలోనే ఆకుల సత్యనారాయణ కూడా తనకున్నటువంటి సాన్నిహిత్యం ప్లస్ సామాజిక సమీకరణలు కూడా కలిసి వచ్చేటువంటి అంశం కూడా ఉంది. కాబట్టి అన్ని రకాలుగా ఆలోచించిన తర్వాత ఆయన ఇక పవన్ కళ్యాణ్ తో చేతులు కలపాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే ఆయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలవడం, ఆయన రాజమండ్రి ఎంపీగా పోటీ చేయాలి అనేటువంటి ఆసక్తిని కనబరుస్తూ ఇవన్నీ కూడా ఇక ఫర్దర్గా జరగబోయేటువంటి అంశాలు. రాజ్యాంగంగా ఆయన ఈ రోజు బీజేపీ గుడ్ బై చెప్పిన తర్వాత తన ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ని ఢిల్లీలోనే ప్రకటించేటువంటి ఆస్కారం అయితే ఉంది. రైట్ మురళీకృష్ణ, అది రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీలో అమిత్ షాను కలిసి తన రాజీనామాను సమర్పించబోతున్నారు. ఆయన జనసేనలో చేరే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఏపీ బీజేపీకి గట్టి షాక్ తగిలినట్లే కనిపిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీ బీజేపీకి గట్టి షాక్ తగిలింది. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఢిల్లీలో ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించనున్నారు. ఆకుల సత్యనారాయణ జనసేనలో చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఆకుల సత్యనారాయణ సతీమణి ఆకుల పద్మావతి జనసేన పార్టీ తరపున జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికలలో ఆకుల సత్యనారాయణ రాజమండ్రి పార్లమెంటు స్థానానికి జనసేన అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి తర్వాత జనసేన పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు.